ఈసారి బిగ్ బాస్ జాతర ఒక నెల ముందుగానే చాలు కాబోతోంది. బిగ్ బాస్ అంటే ఇష్టపడేటోళ్ళకి ఈ 15 ఆగస్టు నుంచెల్లి స్వాతంత్రం వచ్చినంత పని అవుతుంది. జనవరి దాకా పని మనకి ఫుల్ టైం పాస్. అదే బిగ్ బాస్ అంటే హేట్ చేసేటోళ్ళకు ఫుల్ తలకాయ నొప్పి, స్వాతంత్రం పోయినట్టు వాళ్ళకి. 15 ఆగస్టు వెనకాల అని ఎందుకంటున్నా అంటే ఆగస్టు 17వ తారీఖు నుంచి బీబీ అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ కాబోతుంది. అది మీ అందరికీ ఏర్పాటే. అయితే దీనికి సంబంధించిన సన్నాహాలు విపరీతంగా ఇప్పుడే చాలైపోయినాయి. ఆల్రెడీ ఆగస్టు 3వ తారీఖు అంటే ఎల్లుండి గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి సామాన్యుల కింద అప్లై చేసిన వాళ్ళకి. ఇది దాదాపు 100 మందిని అన్నపూర్ణ స్టూడియోకి పిలిచిర్రు. కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి, కొంతమందికి మెయిల్స్ రాలేదు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమంది అరే ఏందన్నా ఇది నాకు అటు రిజెక్ట్ మెయిల్ రాలే, ఇటు యాక్సెప్ట్ మెయిల్ రాలేదు, అసలు నేను ఏంది చిందరవందర గందరగోళం ఉంది, నా మైండ్ ఖరాబ్ అవుతుంది, ఏదో ఒకటి చేయన్నా నా కోసం ఒక వీడియో చేసి ఒక క్లారిటీ అని చెప్పి కొంతమంది అడిగారు. అంటే అప్డేట్స్ ఏమున్నాయి అని అంటున్నారు. అండ్ మెయిల్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మెయిల్స్ రాని వాళ్ళ పరిస్థితి కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఏంది అవి? అండ్ యూట్యూబర్స్ ఎందుకు కనబడ్డారు మనకు ప్రోమోలో? 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫేమ్ వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు సామాన్యుల కింద ఎందుకు వస్తారు అని ఇట్లాంటి క్వశ్చన్స్. అండ్ కొంతమంది సింగర్స్, కొంతమంది డాన్సర్స్, కొంతమంది మోడల్స్ కూడా ఆ ఫ్రేమ్లో మనకు కనిపించారు. వాళ్ళంతా ఎవరు, వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? లండన్ నుంచి, అమెరికా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ అయ్యి వస్తున్న ఆ సామాన్యుల కంటెస్టెంట్లు వాళ్ళంతా సామాన్యులేనా? ఏంది కథ, ఏంది కార్ఖానా? అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ BB9 హిట్ అవుతుందా, దానికి కారణాలు ఏమున్నాయి? అండ్ బీబీ అగ్ని పరీక్ష అనే షో రసవత్తరంగా సాగడానికి బిగ్ బాస్ టీం పడుతున్న కష్టాలు ఏంది? అండ్ ఈసారి వెరీ జెన్యూన్గా ప్రాసెస్ జరుగుతుంది దేనికోసం? అసలు దీనివల్ల లాభం ఏమన్నా ఉంటుందా? ఇక జడ్జెస్ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, సెట్ వర్క్ ఏడిదాకా వచ్చింది. అట్నే అసలు ఈ ఫైనల్ రౌండ్లో ఎంతమందిని తీస్తారు, ఈ 100 మందిని ఎందుకు పిలుస్తారు, అండ్ ఇప్పటికీ హోల్డ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతర ముందే చాలా అవుతుంది కదా, ఇప్పటిదాకా నువ్వు సబకరైజర్ బటన్, అదే ఎర్ర కలర్ బటన్ వత్తపోతే ఒత్తు, గంట కొట్టు, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, నోటిఫికేషన్లు వస్తాయి. నా వీడియో పెడితే నీకు కనబడుతుంది, నా ముఖం కనబడుతుంది. అట్నే పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, చెప్పక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, కానీ అడుగుతాను, లైక్ కొట్టుర్రి. అంటే కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఇక ముచ్చట గమ్మత్ అనిపిస్తే కింద హైప్ అనేది వస్తుంది కదా, ఇంకా అది కూడా ఇచ్చుకోరు. అంటే ఊపు వస్తుంది అన్నట్టు మన ఛానల్కి కూడా హైప్ ఇచ్చుకోరు. ఓకేనా? ఇస్తారు, మీరు మంచోళ్ళు, మనుషులు అంటేనే మంచోళ్ళు, మన సబకరైజర్స్ ఇంకా మంచోళ్ళు. హైప్ అడగకుండానే ఇస్తారు. కానీ అడుగుతానా ఇంకొకసారి, అంటే నువ్వు అడిగితే కానీ ఇయ్య అనుకునేటోళ్ళ కోసం అడుగుతానా, జరా గా హైపో గీపో ఇచ్చిరి, మన ఛానల్కి వాపు వస్తుంది, కొంచెం బల్జ్ అవుతుంది, ఎక్కువ సబకరైజర్ కౌంట్ పెరుగుతుంది. ఓకేనా? రైట్, షూర్ చేద్దాం బై. ఫస్ట్ థింగ్, ఆగస్టు 17వ తారీఖు నుంచి వెళ్ళి బీబీ అగ్ని పరీక్ష అనే షో నడవబోతుంది. అందులో పార్టిసిపేట్ చేసేది జస్ట్ 40 మందే. దానికంటే ముందు ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది. అదే ఆగస్టు 3వ తారీఖు నాడు జరగబోతున్న గ్రూప్ డిస్కషన్స్. దానికోసం ఫస్ట్ రౌండ్లో 100 మందిని పిలిచిర్రు. 100 మందినే ఎందుకు పిలిచిరు, అది ఎందుకు ఫస్ట్ రౌండ్ ఎందుకు అవుతుంది, అదే ఫైనల్ రౌండ్ కావచ్చు కదా అంటే కావచ్చు కూడా. ఎందుకంటే ఆ 100 మంది నుంచే వాళ్ళకి అద్భుతమైన 40 మంది దొరికితే ఇక్కడికే వేట ఆగిపోతుంది. లేదు ఆ 100 మందిలో వాళ్ళకు కావాల్సిన 40 మందో, లేదు వాళ్ళకి షూర్ షాట్గా ఈడు కంటెస్టెంట్గా వస్తే దీని అమ్మ జీవితం రఫ్ ఆడిస్తాడు, దడదలు ఆడిస్తాడు అనే కంటెస్టెంట్ ఉంటుంది చూడు, అట్లాంటి వాడు దొరికిందంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కానీ అట్లాంటి వాడు దొరకకపోతే వాళ్ళు వేట తిరిగి కొనసాగిస్తారు. పాయింట్ నెంబర్ 2 కింద మేల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేల్స్ అంటే నేను అనేది పురుషులు, మగవాళ్ళు వాటి గురించి కాదు, నేను అనేది జీమెయిల్స్ గురించి. అబ్బా జోకేసినావు, నవ్వాలని ఇప్పుడు అంటారా? నవ్వితే నవ్వురి, నవ్వకపోతే నవ్వకురు, కానీ తిట్టుకోకరు. ఓకే, నాకు తెలుసు మీరు తిట్టుకుంటారని. రైట్, పాయింట్ నెంబర్ 2, మెయిల్స్. కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి. ఏది? సామాన్యుల కింద అప్లై చేసిన వాళ్ళకి, జూలై 8 వరకు అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ప్రేమగా, డియర్ అప్లికెంట్, నువ్వు చూపించిన ఎంతూజియాజం, ఉత్సాహం, ఉల్లాసం, అన్నీ ఉబ్బసం, ఆయాసం అన్నీ కూడా మాకు బాగా నచ్చినాయి, వెరీ నైస్. కాకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం, మీరు రిజెక్ట్ అయ్యారని చెప్పడానికి అని అవతలవా అని చెప్పి ప్రేమగా చెప్పారు అన్నట్టు. అంటే నువ్వు మాకు అవసరం లేదని వాళ్ళు చెప్పేసారు ప్రేమగా. రైట్. అండ్ ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే అప్లై చేసినోడు పిటకెట్టినట్టు అబ్బా నేను సెలెక్ట్ అవుతున్నా కానా, సెలెక్ట్ అవుతున్నా కానా, సెలెక్ట్ అవుతున్నా కానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి అరే నువ్వు సెలెక్ట్ కాలేదురా అని చెప్పినా కూడా ఓకే అని చెప్పి మబ్బులు ఇడిపోతాయి, ఫ్రీ అయిపోతాడు. కొంచెం పీకంతి మనకి ఇందులో లేదులే, మనం వేరే చూసుకుందామని వాడి పని వాడు చూసుకుంటాడు. అట్లా మెయిల్ కూడా రాలేదనుకో, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇట్లా గోతికాడ నక్క సంథింగ్ అంటే చూడు, అట్లా పిటకెట్టినట్టు చూస్తూ ఉంటాడు అన్నట్టు. రావాలి కాకచ్చి తినిపోవాలని ఎదురు చూసినప్పుడు ఎంతైతే పెయిన్ ఉంటుందో అంత పెయిన్ తోటి ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లా లేకుండా ప్రశాంతంగా వాళ్ళు మెయిల్ పంపించారు. కానీ కొంతమందికి
మెయిల్స్ రాలేదు, కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చి మీరు బాగానే ఉందబ్బా వీడియో, మీరు నచ్చిందని చెప్పి వాళ్ళని క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసిర్రు. మీకు ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, ఏం కష్టం, ఏం నష్టం, ఏం ఇష్టం, ఇక రకరకాల క్వశ్చన్స్. అంటే ఇట్లాంటి బిగ్ బాస్ లాంటి పర్సనాలిటీ షో కింద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ షోనే, నేను ఒకటికి 100 సార్లు చెప్పినా కానీ అంటే బీబీ దృష్టిలో పర్సనాలిటీ షో కాబట్టి ఈ పర్సనాలిటీ షో కింద వాళ్ళు కావాల్సిన అంటే ఒక పర్సన్కి కావాల్సిన అంటే వీళ్ళకి ట్రిగరింగ్ పాయింట్స్ ఏంది, వీళ్ళకి బాధ కలిగించే విషయాలు ఏంది, వీళ్ళకి నొప్పి కలిగించే విషయాలు ఏంది, వీళ్ళకి కోపం వచ్చే విషయాలు ఏంది, వీళ్ళకి ఆనందం వచ్చే విషయాలు, దగ్గొచ్చే విషయాలు, తుమ్మొచ్చే విషయాలు అని అన్ని రకాల విషయాల గురించి వాళ్ళు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవన్నిటి మీదకి వెళ్ళి వీడి అంటే అప్లికెంట్ పార్టిసిపెంట్, అప్లికెంట్, ఆ సామాన్యుడి గుణగణాల్ని అంచనా వేసి మనకు పనికొస్తుందా ఈ సరుకు, బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత లొల్లి పంచాయతీ పెట్టుకున్నాక వాడు ఎట్లా డీల్ చేస్తాడు, అతని పర్సనాలిటీ జనాలకు నచ్చుద్దా అనే పాయింట్స్ అన్నీ చెక్ చేసుకుంటారు అన్నట్టు. చాలామందికి ఫోన్ కాల్, వీడియో కాల్ అయిపోయిన తర్వాత చాలామందికి మీరు సెలెక్ట్ అయ్యారు లేదంటే సెలెక్ట్ కాలేదు అన్న క్లారిటీ ఇచ్చింది. కానీ క్లారిటీ ఇవ్వని వాళ్ళు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే ఫస్ట్ అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే ఎట్లయితే రిజెక్ట్ మెయిల్ రాలేదో వాళ్ళందరి పరిస్థితి ఎట్లయితే ఉందో సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా పాపం అట్నే ఉంది. కాల్ అయిపోయింది, ఓకే వి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు, కానీ వాళ్ళకి మాత్రం కాల్స్ రాలేదు, మెయిల్స్ రాలేదు, వాళ్ళకి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇంతలోపు ప్రోమో ఒకసారి వచ్చింది, పోయింది, మళ్ళీ వచ్చింది. అండ్ ఆగస్టు 3 నాడు చాలామందికి గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయన్న మెయిల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళంతా టెన్షన్ పడతా బాధపడతా ఉన్నారు. అంటే అరే మాకు రిజెక్ట్ మెయిల్ రాలే, మాకు కాల్లో ఇంటర్వ్యూ అయిపోయింది, మరి ఇప్పుడు మేము సెలెక్ట్ అయినట్ట కానట్ట. దీనికి ఆన్సర్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు హోల్డ్లో పెట్టినట్టు. అంటే మీకు ఇప్పటి వరకు ఫస్ట్ కాల్ కానీ, ఫస్ట్ మెయిల్ కానీ, సెకండ్ కాల్ కానీ, సెకండ్ మెయిల్ కానీ ఏది కూడా రాలేదు, అసలు గ్రూప్ డిస్కషన్స్కి మీకు కాల్ రాలేదు అంటే వాళ్ళకి ఫస్ట్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి గ్రూప్ డిస్కషన్ పెడతారు. అందులో నుంచి కొంతమంది వెళ్తారు కదా, ఆ తర్వాత ఇంకొక రౌండు అది 100 మందో 50 మందో 30 మందినో పిలిచి, నేను అన్నా కదా ఆగస్టు 3 కదా, ఆగస్టు 5th 6thలో కూడా మళ్ళీ గ్రూప్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పిన లాస్ట్ వీడియోలో. సో అట్లా మళ్ళీ పిలిచి ఈ సెకండ్ రౌండ్లో మిమ్మల్ని తీసుకొని మళ్ళీ గ్రూప్ డిస్కషన్కి పిలవచ్చు. లేదు ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళకి కావాల్సినంత మంది దొరికేస్తే కనుక మీకు కాల్ రాకపోవచ్చు. ఓకే, అండ్ ఈ ఛాన్స్ పోతే ఇంకా మీ లైఫ్ పోయినట్టు కాదు, మీ లైఫ్లో లాస్ అయినట్టు కాదు. అండ్ నాకు తెలిసిన చాలామంది కొంతమంది యూఎస్ నుంచి, కొంతమంది లండన్ నుంచి, చాలా సింగపూర్ నుంచి, చాలా కంట్రీస్ నుంచి సామాన్యుల కింద అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మీరు రాగలుగుతారా అని అడిగారు, రాగలుగుతాం అన్నోళ్ళకి మెయిల్స్ పోయినాయి, రాలేమో అన్నోళ్ళని వదిలేసారు. రైట్, అట్లా యూఎస్ నుంచి, యూకే నుంచి, సింగపూర్ నుంచి, లండన్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏందన్నా బిగ్ బాస్ గురించి గాడికి వెళ్ళొస్తారంటే వస్తారు బై, ఇంట్రెస్టు, ప్యాషను. ఒకసారి బిగ్ బాస్కి పోతే ప్రపంచం అంతా మనం తెలుస్తాం, తెలుగు జాతికి అందరికీ మనం ఏర్పాటైన వాళ్ళం అని తెలిసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు. మరి వాళ్ళంతా సామాన్యులేనా అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు వీళ్ళు కూడా సామాన్యులేనా అంటే మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు అంటారు కదా, అసలు మీడియాలో ఉన్నోళ్ళు ఎట్లయితే సామాన్యులు ఎట్లయితారు చెప్పురు, వాళ్ళకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా సామాన్యులు అవుతారు అని అనుకునేటోళ్ళకి నేను అంటున్నా, ఎవ్రీవన్ ఈజ్ ఎ కామన్ మ్యాన్. బస్ బై ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో మనకి ఆ ప్రోమోలే కనబడతారు, కొంతమంది యూట్యూబర్స్ కనబడతారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ 5 lakhs 6 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. కానీ వాళ్ళంతా ఫాలోవర్స్ వచ్చింది రకరకాలుగా వచ్చారు. కొంతమంది అమ్మాయిలు కనబడతారు అందులో మనకి, వాళ్ళు బయట కింద పడి మీద పడి ఎన్నో అట్లా ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. వాళ్ళందరినీ మన సెలబ్రిటీ కింద కన్సిడర్ చేయం, వాళ్ళందరినీ మన కామన్ మ్యాన్ కింద. అంటే ఇప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళని అప్రోచ్ కాలేదు, వాళ్ళే బిగ్ బాస్ టీంని అప్రోచ్ అయ్యారు, వాళ్ళంతా కామన్ మ్యాన్సే. వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు పోయి ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళు సెలబ్రిటీ. అప్పటిదాకా బిగ్ బాస్ టీం మిమ్మల్ని అప్రోచ్ అయ్యేంత వరకు కూడా మీరు కావాలి సార్, మీరు వస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగేంత వరకు కూడా నువ్వు కామన్ మ్యానే, అంతే కదా. అందుకే అప్లై చేసుకున్నారు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ అందరూ అప్లై చేసుకున్నారు. లక్ బై, ఒకవేళ అదృష్టం ఉంటే తలగొచ్చు అని చెప్పి అప్లై చేసుకున్నారు. మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, మోడల్స్, అమెరికాలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఓన్లీ రేషన్ కార్డు ఉండి నేను రేషన్ బియ్యమే తింటున్నా, నేను చాలా పేదోన్ని, నాకు ఈ తినడానికి కూడా తినలేదు, నాకు బిగ్ బాస్ పోయి ఇంట్రెస్ట్ ఉందంటేనే వాడు కామన్ మ్యాన్ అవుతాడా? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ మిమ్మల్ని పిలిచేంత వరకు మీరు కామన్ మ్యానే, బిగ్ బాసే మీరు కావాలని కోరుకుంటే అప్పుడు మీరు సెలబ్రిటీ. ఓకే రైట్, 3 పాయింట్లు అయిపోయినాయి. 4 పాయింట్, ఈ బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అవుతుందా? హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ప్రీ బజ్ దొరుకుతుంది. అంటే బిగ్ బాస్ చాలా అయిన తర్వాత బజ్ స్టార్ట్ అవ్వదు కాదు, బిగ్ బాస్ చాలా కాకుండా ముందు నుంచే బజ్ నడుతుంది. కానీ బాగా ముందు సప్పుడు ఎక్కువ అయిపోతే ఆ తర్వాత చేసే సప్పుడు అంతా కూడా చల్లబడుతుందేమో అన్న పాయింట్ కూడా ఉంది నాకు. చూద్దాం, దేవుని దయ.
చెప్పలేము. ఇప్పుడు సామాన్యులు వచ్చిన తర్వాత సామాన్యులతోటి సెలబ్రిటీలు ఎట్లా డీల్ చేస్తారో అన్న భయం ఒకటి ఉంటది. ఎందుకంటే సెలబ్రిటీలకు ఉంటది. వీళ్ళు ఏమన్నా అంటే పాపం వీళ్ళు కామన్ మ్యాన్ రా! ఇప్పుడు మనం ఏమన్నా అంటే మనకి నెగటివిటీ వచ్చి వాళ్ళకి సింపతి వస్తదేమో అన్న భయం వాళ్ళకుంటది. ఆ భయంతోటి పంచాయతీ ఒకటి ఉంటది. 'బీబీ సెవెన్‌లో' మనం చూసినాం అదే పంచాయతీ. అయితే ఇక్కడ అందుకే అట్లాంటి పంచాయతీ కూడా పూర్తిగా ఉండకుండా ఉండడానికే 'బిగ్ బాస్' మామ అట్నే 'బిగ్ బాస్' టీమ్ చేస్తున్న ఒక అద్భుతమైన లాజిక్కే ప్రీ బజ్ టు కామనర్స్. అంటే వాళ్ళకి ముందే ఫేమ్ ఇస్తుర్రు. లోపలికి పోయేటప్పుడు కామనర్స్‌కి ఓటింగ్ పెట్టి ఆ 40 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసి, ఆ 15 మందిలో ఐదుగురినో, 10 మందినో సెలెక్ట్ చేసి అందులో ఓటింగ్ అనేది పెడతారు కదా! ఆ ఓటింగ్ పెట్టినప్పుడు ఆ కామనర్స్‌కి ఆ 10 రోజుల 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అనే షో ద్వారా ఫేమ్ వస్తది. ఆ ఫేమ్ ద్వారా 'బిగ్ బాస్' ఆడియన్స్ నుంచి ఫాలోవర్స్ వస్తారు. ఓట్లేసేటోళ్ళు తయారవుతారు. కాబట్టి వాళ్ళకంటే అంటే వచ్చే సెలబ్రిటీల కంటే కామనర్స్‌కి కొంత వెయిటేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి, నేను కామనర్‌ని నాకు సింపతి కావాలి అని చెప్పి వాళ్ళేమైనా డ్రామాలు చేసినా, లేదంటే సెలబ్రిటీలు ఏమన్నా అన్నా గానీ నడవది. అంటే సింపతి రావడానికి తక్కువ ఉంటదన్నట్టు. అప్పుడు షో బాగుంటది. సో, ఈ రకంగా చూస్తే షో హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కామనర్‌కే ఎక్కువ స్ట్రాంగ్ ఓటింగ్ స్ట్రెంత్ అనేది దొరుకుతది కాబట్టి, సెలబ్రిటీ అప్పుడు అంటాడన్నట్టు. అంటే ధైర్యంగా అనగలుగుతాడు. "ఏయ్! నువ్వు కామనర్ అని డ్రామాలాడతాను. నీకే ఫాలోవర్స్ ఎక్కువున్నారు. నీకే ఓట్లు పడతాయి. నాకే పడయి. నేనే డేంజర్‌లో ఉన్నా. నువ్వే సేఫ్‌లో ఉన్నావు" అని చెప్పి రిటర్న్‌లో మాట్లాడగలుగుతాడన్నట్టు. యాహ్! ఫిఫ్త్ పాయింట్ 'బీబీ అగ్ని పరీక్ష' షో ఎక్కడ టెలికాస్ట్ అయితది? జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అయితది. 10 ఎపిసోడ్‌లు అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. మరి 10 ఉంటాయో ఇంకెక్కువ ఉంటాయో అది వాళ్ళ ఇష్టం. అండ్ 40 మెంబర్స్‌తో స్టార్ట్ కాబోతుంది ఆగస్ట్ 17 అండ్ అది 40 మెంబర్స్ నుంచి మనకి ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు 15 మందినా 10 మందినా అనేది బిగ్ బాస్ వాళ్ళ ఇష్టము. రాజు మెచ్చిందే రాణి అన్నట్టుగా బిగ్ బాస్ ఆడిందే ఆట పాడిందే పాట. ఆయన ఎట్లా తిప్పితే అట్లా తిప్పుతాడు. వాళ్ళ షోకి ప్లస్ అయ్యేటట్టుగా వాళ్ళ షో గట్టిగా అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంతే. ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేసి ఓటింగ్ ఎత్తరా, 15 మందిని ఎత్తరా, రూల్స్ ఇట్లుంటాయా, గట్లుంటాయి. A+B² అదే ఉంటదా, ఇంకోటి ఉంటదా అది వాళ్ళ ఇష్టం. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ 40 మెంబర్స్ నుంచి ఎంతమంది తీస్తారో వాళ్ళ ఇష్టం. 40 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసే ప్రాసెసే ఈ గ్రూప్ డిస్కషన్. ఓకే రైట్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం వాళ్ళు కంటెస్టెంట్ సెలక్షను ఈ ఆగస్ట్ 3, 4, 5 ఆ తర్వాత అంటే అగ్ని పరీక్ష షో అనేది స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా వీళ్ళు ఈ కామన్ మ్యాన్స్‌ని సెలెక్ట్ చేసే థాట్‌లోనే బిజీగా ఉన్నారంట. సో, వీళ్ళకి పోటీగా ఉండే సెలబ్రిటీస్ అంటే ఒక ఐదుగురు వీళ్ళని తీసుకుంటే వీళ్ళకి పోటీగా ఉండే సెలబ్రిటీస్ ఎవరు అనేది వాళ్ళు కూడా ఫిక్స్ కాలే ఇంకా. లాస్ట్ మూమెంట్‌లో ఫైనల్ చేద్దాం దన ఫటాఫటా. ఎందుకంటే వీళ్ళని తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి బడ్జెట్ మిగులుతది. ఇప్పుడు ఒక ఐదుగురి బడ్జెట్ మిగులుతది. ఆ ఐదుగురి బడ్జెట్‌ని ఒక మంచి సెలబ్రిటీ రావడానికి కొంతమంది మంచి సెలబ్రిటీస్ రావడానికి పేమెంట్ పెంచైనా గాని తెప్పించుకోవడానికి వాళ్ళకి స్కోప్ ఉంది. సో, వీళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టైనా మంచి సెలబ్రిటీని తీసుకురావాలన్న ఆలోచనతోటి కూడా ఉన్నారు. గట్టిగట్టోళ్ళని తీసుకుంటాం అని చెప్పి నాకు తెలిసిన ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది చెప్పారు. ఈసారి మంచోళ్ళని తీసుకుందాం, గట్టోళ్ళని తీసుకుందాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ కూడా ఉంటది. మిగులు బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తారు కదా! అట్లా ఖర్చు చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్స్‌లోనే ఇంకా చెప్పుకోవాల్సిన పాయింట్ ఈ 'కుక్కు విత్ జాతిరత్నాలు' అనే షో 31 ఆగస్ట్‌కి లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అప్పటిదాకా కూడా ఈ 'కుక్ విత్ జాతిరత్నాలు' కంటిన్యూ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇది షో హిట్ కాకపోతే గనుక ఖచ్చితంగా జల్దీ మిడిల్‌లోనే క్లోజ్ చేసి ఈ 'బీబీ అగ్ని పరీక్ష' ముందుగానే చేసేసి తొందరగా ఆగస్ట్ ఎండింగ్ లోపలనే 'బీబీ' షో స్టార్ట్ అయ్యేది. కానీ 'కుక్ విత్ జాతిరత్నాలు' అనే షో మంచి హిట్ అయింది. 7 రేటింగ్ నడుస్తుంది. మంచి రేటింగ్ తోటి పోతుంది కాబట్టి షో ఇప్పుడున్న దానిలో టాప్ రేటింగ్‌లో ఉందట. నాకు ఎక్స్ కంటెస్టెంట్స్ 'కుక్ విత్ జాతిరత్నాలు' చేసే కంటెస్టెంట్సే చెప్పిర్రు. సో, షో బాగా నడుతుంది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. ఆగస్ట్ ఎండింగ్‌లో క్లోజ్ అవ్వబోతుంది. అండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. కాబట్టి 'కుక్ విత్ జాతిరత్నాలు' ఈ మంత్ ఎండింగ్‌లో అయిపోతది. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 7 అంటే ఆగస్ట్ 7 అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 7 నాడు మనకి షో స్టార్ట్ కాబోతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా అప్డేట్ ఏంటంటే ఇక జడ్జెస్ గురించి నేను లాస్ట్ వీకే 4 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు చెప్పిన కదా! జడ్జెస్ అదే 'బిగ్ బాస్ 1' నుంచి నవదీప్, 'బిగ్ బాస్ 2' నుంచి ఉంటే కౌశల్ ఆర్ గీతా మాధురి, 'బిగ్ బాస్ 3' నుంచి శ్రీముఖి యాంకర్‌గా ఉండబోతుంది. 'బిగ్ బాస్ 4' నుంచి అభిజిత్‌ని రిక్వెస్ట్ చేసిర్రు. కానీ అభిజిత్ రాడు అని నా నమ్మకం. చూద్దాం వస్తే హ్యాపీ. 'బిగ్ బాస్ 5' నుంచి సన్నీ ఉండే ఛాన్స్ ఉంది. 'బిగ్ బాస్ 6' నుంచి ఆదిరెడ్డిని కన్సర్న్ చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యుల కేటగిరీలో వచ్చిన వ్యక్తిగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి. అండ్ 'బీబీ 7' నుంచి శివాజీ అన్న.
బీబీ ఓటీటీ నుంచి బిందు మాధవి, BB8 నుంచి ఇంకెవరిని కూడా అనుకోలేదు. అండ్ ఇందులో పక్కాగా 100% కన్ఫామ్ అయితే నవదీప్, బిందు మాధవి, అండ్ ఇప్పుడు వినబడుతున్న పేరు కౌశల్, అండ్ ఇదివరకు వినబడ్డ పేరు అభిజిత్. సో టోటల్గా అయితే వీళ్ళల్లో ఉండే ఛాన్స్ ఉంది. అభిజిత్ రాడు, శివాజీ అన్నకి బిజీ ఉందంట డేట్స్. సో మా ఇల్లు ఒక చేపల మార్కెట్ అయింది, ఎందుకంటే మా పిల్లలు జరంత పెద్దగా అవుతారు. లొల్లి ఉంటుంది. హే ఇద్దరు కొట్టాడుతూ ఉంటారు, ఎప్పుడు కొట్టాడుతూనే ఉంటారు. ఒకవేళ అక్కని కొడితే కనుక తమ్ముడు ఎర్రికెత్తాడు, నాన్న అక్కని కొడుతుంది అమ్మ కాపాడు అంటాడు. తమ్ముడిని ఎవరైనా కొట్టినాక అక్క అడ్డమచ్చి మా తమ్ముడిని కొట్టద్దు అంటది. ఇద్దరు మంచిగా మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎప్పటికీ నా దృష్టిలో అయితే సైలెన్స్ నా దృష్టిలో సన్నీ, మానస్ ఇలాంటి ఒకవేళ ఫైనల్గా వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షోలో ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఉండేది ఉంటే కనుక మన టాస్క్ మాస్టర్ అయిన మానస్ లాంటి వాళ్ళు జడ్జిగా ఉన్నా మంచిగానే ఉంటుంది. ఓరి ఒకవేళ బీబీ అగ్ని పరీక్ష అనే షోలో ఫిజికల్ టాస్క్లు ఎక్కువ పెట్టే ఉద్దేశం ఉంటే కనుక టాస్క్ మాస్టర్లైన మన మానస్ అసౌంటోళ్ళని కూడా జడ్జిగా పెట్టినా బాగానే ఉంటుంది. అండ్ పోయి కాంప్రమైజ్ చేసి వచ్చినాం. అమ్మో ఓకే. ఇక BB9 సెట్ వరకు కంటిన్యూ అవుతుంది. బీబీ అగ్ని పరీక్షకు సంబంధించిన సెట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దాంతో పాటుగా బిగ్ బాస్ బజ్కి సంబంధించిన సెట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు అంటే తేజాను కూడా అప్రోచ్ అయ్యారు. నేను చెప్పిన కదా బిగ్ బాస్ 9 అంటే BB8 BB7లో చేసిన టేస్టీ తేజాను కూడా ఈసారి బజ్కి అప్రోచ్ అయ్యారు. తేజ ఉంటే బాగుంటుందా, మరి ప్రేరణని కూడా అప్రోచ్ అయ్యారు. ప్రేరణ ఉంటే బాగుంటుందా, లేదంటే విన్నర్ నిఖిల్ ఉంటే మంచిగా ఉంటుందా, రన్నర్ గౌతమ్ కృష్ణ ఉంటే మంచిగా ఉంటుందా? మీరు కింద కామెంట్ చేయరి. ఎక్కువ కామెంట్లు ఎవరికి వస్తాయో చూద్దాం. అంటే ఎవరు బజ్ హోస్ట్ అయితే బాగుంటుంది అనేది కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయరు. ఇక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఎల్లుండి 3వ తారీఖు నాడు గ్రూప్ డిస్కషన్కి పోతున్న 100 మంది ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ముందే చెప్తానా. మంచిగా చేయరు గ్రూప్ డిస్కషను. అంటే గ్రూప్ డిస్కషన్లో ఎటువంటి పాయింట్స్ ఉంటాయో తెలుసు కదా. ఏదో ఒక డిబేట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఏదైనా పెడతారు మంచిగా. ఏదన్నా ఒక ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ట్రాన్స్జెండర్స్ అనే టాపిక్ ఇచ్చారనుకో, దాని మీద మాట్లాడమన్నారు అనుకో, సోషల్ మీడియా గురించి ఏదైనా మాట్లాడమన్నారు అనుకో, అక్కడ మాట్లాడాలి. మీ వాయిస్ కరెక్ట్గా వినిపించాలి, మీరు మంచిగా మాట్లాడాలి, జబర్దస్త్ ఖతర్నాక్ మాట్లాడాలి, పాయింట్ వినదగ్గట్టుగా ఉండాలి. అంటే నీ బుద్ధి, నీ టాలెంటు, నీ తెలివి, నీ మాటకారితనము, నువ్వు తిమ్మిని పంపిణీ చేసి నిన్ను నువ్వు ఒప్పించుకునే విధానము, నీ గురించి నీ సైడ్ ఫోకస్ తిరిగేటట్టుగా చేసుకునే విధానము, ఇవన్నీ ఉండాలి. ఆ గ్రూప్ డిస్కషన్లో నువ్వు చెంకాయించాలి, మెరవాలి. అప్పుడే నేను తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక 100 మంది ఉంటే అందులో నువ్వు నీ వాయిస్ వినబడతాను, నువ్వు కనబడతాను. నువ్వు అంటే 100 మందికి కలిపి పెట్టరు, 10 మందో 15 20 మందికో కలిపి పెడతారు, అందులో నుంచే లేరుతారు. సో అందులో నువ్వు తోపులాగా కనబడేటట్టుగా నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. అండ్ ఇంకోటి, వస్తున్నోళ్ళు సామాన్యులు అంటే అందరు సామాన్యులే కాదబ్బా, అందరూ సామాన్యులే నా దృష్టిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సామాన్యులు అంటే ఇక మళ్ళీ ఇంతకుముందు పాడిన పాట పాడాల్సి వస్తుంది. మీతో పాటుగా రాబోతున్న వాళ్ళలో సింగర్స్ ఉన్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఫారిన్ రిటర్న్స్ ఉన్నారు, రకరకాల దాని నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో బీ బ్రేవ్, బీ ఎనర్జెటిక్, బీ యూనిక్. నువ్వెట్లుంటో అట్లుండు, అంతే. నువ్వెట్లుంటో అట్లుండు, నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఇది సెలెక్ట్ అయితే నువ్వు తోపు అన్నట్టుగా, సెలెక్ట్ కాకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు కాదు, మళ్ళీ చెప్తాను. అండ్ మా ఛానల్ తరపున, మా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున నీకు ఆల్ ది బెస్ట్. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాకే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sino65 సైనింగ్ ఆఫ్.